జనవరి 19వ తేదీన గొప్ప ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా థ్యాంక్ యూ సీఎం సార్ అని ఒక మంచి కార్యక్రమాన్ని దళిత సంఘ నేతలందరూ కూడాను నిర్వహించారు. మనతో మాట్లాడతాకి మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యోన్ రాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకని ఇంత ప్రత్యేకమైన గుర్తింపు విజయవాడ నగరానికి వచ్చింది? ప్రపంచంలో అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించడంలో ఇందులో ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా? ముఖ్యమంత్రి గారు ఇంత కోట్లు వెచ్చించి ప్రధాన నగరంలో విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? జేబీఎం అండి. మరి ముఖ్యంగా ఐ డ్రీమ్ వారికి నా హృదయపూర్వక ఉద్యమ జేబీఎంలో మరి ముఖ్యంగా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేను శిరస్సు వంచి పాదాభివందనలు తెలియజేస్తున్నా. ఇది రాజకీయ కోణంలో మనం చూసేది ఏం లేదు సార్. ఇది గత ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం మా మనోభావాలు దెబ్బతినే విధంగా మూతికి ముందు మొలతాడు కట్టుకొని ఊరికి చివర కాటికి దగ్గర వెలివేయబడిన మా జీవితాలని అంబేద్కర్ గారు ఎలా అయితే మమ్మల్ని ఇలాగ బట్టలు వేసుకుని తిరిగే స్థితికి తీసుకొచ్చారో అదే రీతిలో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వంలో ఊరికి చివర ఎక్కడో ఊరికి చివర ముళ్ళ కంపల్లో శంకుస్థాపన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. పూర్తి చేయాల 100 కోట్లు అన్నాడు, ఆజీ క్యాజీ అని మాకు క్యాబేజీ పెట్టాడు. ఏం చేయాల? బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా నిర్వర్తించే వ్యక్తి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇంచుమించు 4,000 కోట్లు ఖరీదు చేసే సైట్, గవర్నమెంట్ సైట్లో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి ఆయన కాంస్య విగ్రహాన్ని పెట్టి మా తలరాత్రులు మార్చాడు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా మాకు స్వాతంత్రం వచ్చినట్లేడు. ప్రపంచ మేధావి విగ్రహం పెడితే విజయవాడలో ఆంధ్రప్రదేశ్ దళితులకి స్వాతంత్రం వచ్చినట్టుంది. మరి ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారికి నేను నీళ్ళ స్థలాన్ని తెలియజేస్తున్నాను. బడుగు బలహీన వర్గాలకి తూచా తప్పకుండా రాజ్యాంగం ఏదైతే మాకు పొందుపరిచిందో ఆ రాజ్యాంగం ప్రతి ఫలాలు అంబేద్కర్ గారు ఏది చెప్పాడో అది జగన్మోహన్ రెడ్డి గారు మాకు అందిస్తూ ఉన్నారు. ఊరికి చివర కాటికి దగ్గర వెలివేయబడిన మా బతుకుల్ని వెలుగులు నింపిన మా దేవుడు అంబేద్కర్ అయితే ఇక్కడ నిజ జీవితంలో మా దేవుడు జగన్మోహన్ రెడ్డి అని నేను తెలియజేస్తున్నా. ఎన్జిఓగా మీరేం చెప్పదలుచుకున్నారు? ఇంత మంచి కార్యక్రమం విజయవాడ నడుబొడ్డుని ఏర్పాటు చేశారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఐకాన్. ఇంత మంచి ఐకాన్ యొక్క విగ్రహాన్ని 204 అడుగుల దేశంలోనే అతి పెద్ద విగ్రహం అంబేద్కర్ గారి విగ్రహం. దాని యొక్క ఆ ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. ప్రతిపక్షాలు కానీ పవన్ గారు కానీ దీన్ని అభినందిస్తూ తప్పకుండా రేపు ఆవిష్కరణ రోజు వాళ్ళిద్దరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి కాదు ఇది, ప్రతిపక్ష నాయకుడు ఆస్తి కాదు ఇది, భారత ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందినటువంటి ఆస్తిది. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. తప్పకుండా మేము ప్రతిపక్ష నాయకులము, మాకేం సంబంధం లేదన్నటువంటి వేరే భావాలతో లేకుండా ఖచ్చితంగా టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని సిపిఎం సిపిఐ నాయకులు మీకు నిజంగా గౌరవ మర్యాదలు ఉంటే మటుకు తప్పకుండా రావాలి. మేము చిన్నప్పుడు ఈ వ్యవస్థలోనే వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము ఒకసారి వాళ్ళకి కానీ తెలియజేస్తున్నాం. తప్పకుండా ఈ యొక్క విగ్రహాన్ని ఖచ్చితంగా గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి ఉంది. అది తప్పకుండా మీరు నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. జై భీమ్. మొత్తమే కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. సార్ చెప్పండి. నేను ఏపీ ఎయిడెడ్ కాలేజెస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అండి. మరి మన ఆంధ్రప్రదేశ్కి ఒక సువర్ణ అక్షరాలతో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరూ కూడా ఒక పండగ వాతావరణాన్ని విజయవాడలో నడిబొడ్డులో మరి రేపు 19వ తారీఖున అందరికీ ఒక ఫెస్టివల్ తీసుకొస్తా. అంటే సంక్రాంతి ఎట్లో మా క్రిస్మస్ ఎట్లో మరి అందరూ కూడా అన్ని జాతులండి. ఇప్పుడు ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని
100% నెరవేరుస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈరోజు మొక్కాకంటిగా చెబుతున్నాను. రేపు అందరూ కూడా 26 జిల్లాల నుంచి అందరూ కూడా రావాలి. ఇదేంటంటే మతాల అతీతం కాదు, రాజకీయాల అతీతంగా అందరిది కాబట్టి అందరూ కూడా రావాలని చెప్పేసి నేను అసోసియేషన్ తరఫున పిలుపునిస్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మా అసోసియేషన్ తరఫున ఏంటి ఇంత మంచి కార్యక్రమం చేశారు. విజయవాడ నడిబొడ్డున చాలా విలువైన స్థలం కూడా ఎస్సీలకి దారాదత్తం చేశారు ముఖ్యమంత్రి అని పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. స్కాములు చేయటం గత పాలకులకి బాగా తెలుసు. అది చంద్రబాబు గారికి వెన్నెతో పెట్టిన విద్య. ఆ స్కామ్ చేసి అమరావతి ఊరు చివరిన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 120 అడుగుల విగ్రహం పెడతామని చెప్పి తన యొక్క 5 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన చేసి కూడా ఆ స్కామ్ లో మా అంబేద్కర్ గారు ఏ విధంగా విగ్రహాన్ని పెడతారని చెప్పి మాట ఇచ్చాడో ఆ మాటని తూచా తప్పకుండా దాన్ని బుట్టదాఖలు చేసేసి మరి మా జగన్మోహన్ రెడ్డి గారు 3600 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ మా బడుగు బలహీన వర్గాలకు మాట ఇచ్చి సంక్షేమ పథకాలను అందించిన విధంగా అదే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బడుగు బలహీన వర్గాలు దేవుడు ఆరాధ దేవుడునో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని బెజవాడ నడిబొడ్డున నిలబెట్టి ఇగో మీ దేవుడు నేను తీసుకొచ్చాను, నేను పెట్టాను అని చెప్పేసి మాట ఇచ్చిన విధంగా మరి ఈరోజు బెజవాడ నడిబొడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాంస్య విగ్రహాన్ని 120 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది. ఇంతకంటే తార్కాణం ఏంటి, ఇంతకంటే అభివృద్ధి ఏం కావాలని చెప్పేసి నేను పచ్చ మీడియాని ఎల్లో మీడియాని సూటిగా ప్రశ్నిస్తాను. ఇది కాదా అభివృద్ధి, ఇది కాదా సంక్షేమ ఫలాలు అని చెప్పేసి ఈరోజు సూటిగా చంద్రబాబు గారిని ప్రశ్నించడం జరుగుతుంది. మొత్తంగా కూడాను ఆంధ్రప్రదేశ్లో మాల మహానాడు కానీ ఎంఆర్పిఎస్ కానీ అందరూ కూడాను కలిసి సమిష్టిగా ఏదైతే జగన్ గారు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడాను రాబోయే రోజుల్లో జగన్కి అండగా ఉండాలని చెప్పి కూడాను దళిత సంఘ నేతలు పిలుపునిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీ, విజయవాడ.